సార్ సార్ ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే మీకేంటి? మీరు ప్రిన్సిపల్ కాదా? ఇది కాలేజీ కాదా? ఒక గుండా తన గ్యాంగ్ తో వచ్చి అందరూ చూస్తుండగా దారుణంగా కొట్టి పారిపోతే మీకేం తెలియనట్టు మీరు ఇక్కడ కూర్చుంటారా? మీరు అసలు మనుషులేనా? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఇది కాలేజీ కాదు, కబేళా అన్న సంగతి తెలియక కొత్తగా చేరిన ఇడియట్ ని. ఇక్కడ తయారయ్యేది గ్రాడ్యుయేట్స్ కాదని, కిరాయి రౌడీలు, పొలిటికల్ గూండాలు అని తెలియని స్కౌండ్రల్ ని ఇక్కడ స్టూడెంట్సే కాదు, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కూడా ఎంత దారుణాన్నైనా ప్రేక్షకుల్లో చూస్తారని తెలియని బుద్ధిహీనురాల్ని. ప్లీజ్ డోంట్ ఎక్సైట్. నిజమే, అందరి ముందు అతను కొట్టాడు. అది చూసి మేము ఊరుకున్నాం. మేము చేతగానే వాళ్ళమే. మరి చూసిన మీలో ఏ ఒక్కరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారా? పోనీ నువ్వైనా అతన్ని గుర్తించి ధైర్యంగా సాక్ష్యం చెప్తావా? ఖచ్చితంగా గుర్తిస్తాను. గుడ్. రేపు నువ్వు అతన్ని ఐడెంటిఫై చేయి. అతన్ని శిక్షించే బాధ్యత నాది. ఓకే? థ్యాంక్ యూ సార్. సారీ సార్, పిల్లలు ఎవరు మా మావయ్యను కొట్టారో తెలియట్లేదు. అదేమిటి, నిన్న స్పష్టంగా చూశాను, గుర్తుపట్టగలను అన్నావు. నిజమే సార్, ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంతా ఒకేలా ఉన్నారు. భలేదానివి, అనవసరంగా టైం వేస్ట్ చేశాం. గో టు యువర్ క్లాసెస్. రామకృష్ణ 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 రామకృష్ణ. నేను గుర్తుపట్టకుండా వదిలేసింది భయంతో కాదు, మైండ్ ఇట్. అంత మాత్రం చేత నువ్వు ఆనందపడకు. ముందుంది ముసాల పండగ. అది చూద్దాం. బాయ్ ఫ్రెండ్ దొరక్క మేమేడుస్తుంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. నోరు ముయ్యవే. రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా? అతను మీ దృష్టిలో హీరో అవ్వచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ అతను జీరోనే. అదిగో అటు చూడండి, వస్తున్నాడు మీ హీరో. ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను. పన్నీవే, ఇది పట్టుకో. మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్, మా సరైన కిడ్నాప్ చేస్తే ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాపా? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాపా? ఎవడవాడు? ఎంత ధైర్యం వాడికి? హౌ మెనీ గట్స్? ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తాను. జీప్ ఉందిగా? జీప్ ఉంది కదా, ఫాలో మీ. ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట మీరు లొంగిపో. మిస్టర్, ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కర్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో. డ్రైవర్ జాగ్రత్త, రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో. మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్లున్నాయి. నాకు అసలు జరగానే ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో. మిస్టర్ లొంగిపోవయ్యా బాబు, జీపులో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. స్టాప్ ద జీప్.
డ్యూటీలో బెస్ట్ ని చేజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. చటాప్! పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు తెక్క రేగిందంటే పంబరేగుద్ది. భలేవారు సార్, పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహతో పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు ఈ అమ్మాయిని డోంట్ జోక్. ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తావు ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మొర్రో అని నేను ఏడుస్తుంటే వినిపించుకోరేమిటండి? అవును కదా, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా? ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్, అంతేకాదు. ఏం చెప్పాడో చెప్పాడమండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు. బాధలో ఆనందం అన్నట్లు యు ఆర్ లక్కీ ఫెలో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అసలు విషయం చెప్తారా? Damn it! ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కంటే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరద్దో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్, నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఏంటమ్మా? ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు. సారీ, ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతను నన్ను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఒట్టు. ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి, ఇది రక్తం కాదు, ఇంక్. మీరు వెళ్ళిరండి సార్. నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. డ్రైవర్, ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు? మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను. నిజంగానా డ్రామానా? నిజమే. అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రియల్లీ? రియల్లీ. ఏమిటి పిచ్చుక గూళ్ళు కడుతున్నావు? ఇది పిచ్చుక గూడు కాదండి బాబు, ప్రేమ మందిరం. రేపు మన పెళ్ళయ్యాక ఇందులోనే కాపురం. చా, అయితే ఇందులో మన బెడ్రూమ్ ఎక్కడా? అమ్మో, అది అంతఃపురం, అందరికీ కనబడదు. అది సరే గాని కదిలినప్పుడల్లా ఇసుక రాలి ఒళ్ళో పడుతుందేమో. నీకు బొత్తిగా సిగ్గులేదు. ఏం చేస్తాం, ఈ జన్మకింతే. సరే కాని మన పెళ్ళిప్పుడు? వీలైనంత తొందరలోనే. కానీ ఒక్క మాట మా మాయతో చెప్పాలి. ఎందుకంటే తల్లి తండ్రి లేని నన్ను కొడుక్కన్నా ఎక్కువగా పెంచింది ఆయనే. అయితే మన విషయం ఆయనతో చెప్పి ఆ 4 అక్షింతలు ఆయన చేత్తోనే వేసి ఆశీర్వదించమంటాను. ఆయన కాదంటే? ఆయన దేవుడు, మామూలు మనిషి కాడు. దేవుడు మనుషుల్ని కలుపుతాడు, విడదీయడు. శరణ్య, బాస్ ని పేరు పెట్టి పిలవటం మేనర్స్ కాదనుకుంటా. సారీ. ప్రతిసారి తప్పు చేయటం, సారీ చెప్పటం నీకు అలవాటేగా. ఎందుకు అనవసరంగా గతాన్ని తవ్వుతావు? గతం తప్ప నాకు మిగిలిందే ఉంది. నావన్నీ శిథిలమైన స్మృతులు, ఘనీభవించిన అనుభూతులు. అయితే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవిస్తున్నది నేనేగా. తప్పదు మరి. ఎవరు చేసిన తప్పుకు వాళ్లే శిక్ష అనుభవించాలి. తప్పు చేసింది నువ్వు. నువ్వు చేయలేదా? నేనేం చేశాను? గతాన్ని మర్చిపోకుండా మోడులా జీవితాన్ని గడపడం తప్పు కాదా?
అబ్బాబ్బా ఏంటి ఏడుపు అయినా అనకూడదు కానీ పిల్ల ఫీజుని తీసుకుని ఆఫీసు రావడం మరే అసలు ఇది ఆఫీసు అనాథ శరణాలయం అర్థం కావట్లేదు. ఈయన వ్యవహారం చూస్తుంటే ఈయన ఇక్కడే పెంచి మన మధ్యనే చదివించేసి ఇక్కడే ఉద్యోగం వేయించేసేలా ఉన్నాడు. అంత ఉందంటావా? చూస్తే అర్థం కావట్లే. అంత కాబట్టి ఎంత అది కాదు పిన్ని, ఏడుస్తున్నాడని అన్నాను. తినేడ్రా నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐఎమ్ సీట్ 16. అమ్మో ఈ కథ ఎక్కువైపోయింది మనకి. రే 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 అరే రే 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 ఊరుకో. ఎవరి పిల్లాడు? నా కొడుకు. అయితే ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చారు? తల్లి లేని పిల్లాడు తండ్రి దగ్గర కాకుండా ఇంకెక్కడుంటాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నేను లోపలికి తీసుకెళ్తాను. తండ్రి మీద కక్షని పిల్లాడి మీద తీర్చుకునేంత నీచురాల్ని కాదు. ఏంటిది? కనపట్టోలా పిల్లాడికి స్నానం చేయిస్తున్నాను. అది కనిపిస్తోంది కానీ పిల్లాడికి స్నానం చేస్తున్నట్లేదు, నువ్వు చేస్తున్నట్టుంది. ఓరి వెతవా, మీ నాన్నగారి కన్నా చిలిపివు కదరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, రామచంద్ర చేతులు జిడ్డుగా ఉన్నాయి, కాస్త బయట సర్ది పెట్టవయ్యా మొగుడా అన్నాను. వీడి స్నానం మాటేమో గానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు తీసేస్తున్నావు. నన్ను అస్సలు టాలీ కావడం లేదు. లాస్ట్ మంత్ ఈ మంత్ చూస్తుంటే అంటే ఇది ఇంకా టోటల్ లేదు. ఈ మంత్ లో ఇదే సార్. లాస్ట్ మంత్ ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ పర్సనల్ బెడ్రూమ్ అనుకున్నావా? మేడం, మీరు హద్దులు మీరుతున్నారు. షట్ అప్. ఎవరు హద్దులు మీరుతున్నారో చూస్తుంటే తెలుస్తోంది. సుందరి కాలు జారి పడబోతుంటే మీరు కాపాడి కావలించుకున్నారు. సిగ్గు లేకపోతే సరే. శరణ్య, నాకు తెలుసమ్మా నీ ఒంటరితనానికి అర్థమేమిటో. మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపాడు కదూ ఆ రామకృష్ణ. నువ్వు నమ్మవు కాని ఆ రామకృష్ణ వట్టి తిరిగిపోతూ పచ్చని నీ జీవితంలో చిచ్చుపెట్టిన నీచుడు. అలాంటి వాడి గురించి ఆలోచించడం అనవసరం. నీకింకా అతని మీద ప్రేమ చచ్చిపోలేదనుకుంటే నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపో, లేదా వెంటనే పెళ్లి చేసుకో. నిన్ను కాదనుకున్న వాళ్ళకంటే నువ్వు కావాలనుకున్న వాళ్లతోనే నీ జీవితం సుఖపడుతుంది. అదిగో నీ కోసం పడిగాపులు పడుతూ నువ్వెప్పుడు ఊ అంటావని ఆశగా ఎదురు చూస్తున్న నీ మేనమామ. బలవంతమేమీ లేదు, నిర్ణయం నీదే. సరే, అంతా నీ ఇష్టం. ఈ పార్టీ ఎందుకో తెలుసుగా, నేను నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు. అంతేకాదు, మనిద్దరి శత్రువైన రామకృష్ణకి శరణ్యను దక్కకుండా చేసినందుకు. ఆ రోజు పెద్ద హీరోలో వచ్చి రాణిని మాకు దక్కకుండా చేశాడు. ఇంతటితో ఆపకుండా వాడికి ఆ రాణి కూడా దక్కకుండా చేయాలి. ఇది మన స్నేహానికి నాంది, వాడి అంతానికి పునాది. మిస్టర్ రామకృష్ణ, ఇదిగో నా పెళ్లి శుభలేఖ. పెళ్లి కూతురు ఎవరో కాదు, స్వయానా నా మేనకోళ్ళు, నీ మాజీ ప్రేసి. నువ్వు రాందే 3 ముళ్ళు వేయించుకున్నది. అందుకే నా మొదటి శుభలేఖ నీకు ఇస్తున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? కిందటిసారి వచ్చినప్పుడు నిన్ను రామకృష్ణని విడదీశాను. ఈసారి మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కానీ నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసింది. సరేలే, కోరింది దొరకనప్పుడు దొరికిందాంతో సరిపెట్టుకోవడం న్యాయం. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? బియ్యంలో రాళ్లు కలుస్తున్నాయని అన్నం తినడం మానేస్తున్నావా? రాళ్ళు తింటున్నావా? పాలలో నీళ్లు కలుస్తున్నాయని పాలు తాగడం మానేస్తున్నావా? ఉట్టి నీళ్లు తాగుతున్నావా? పోలే, నువ్వైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావు. రామకృష్ణకి ఎలాగూ సుఖం లేదు, నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఇంతకీ నేను అనేది ఏమిటంటే, అసలు జరిగిన విషయం ఏమీ తెలుసుకోకుండానే రామకృష్ణ విషయంలో తొందరపడి అతని మీద కసితో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాదు అని.
నువ్వు గుండెల మీద చేయవేసుకు చెప్పు నువ్వు ఇంకా రామకృష్ణ ప్రేమించడం లేదని. దేవుడి మీద ఒట్టేసి చెప్పు అతనంటే నువ్వు ఆరాధించడం లేదని. ఆత్మను వంచుకోకుండా చెప్పు అతనంటే నువ్వు ఆరాటపట్టలేదని. నువ్వు ఇలా ఆవేశపడుతున్నావంటే మనసా వాచ కర్మణ నువ్వు రామకృష్ణ ప్రేమిస్తున్నావు అని అర్థం. అందుకే అతను ఎవరైనా తాకితే నీకు అసూయ. కాని పిచ్చి పిల్ల, రామకృష్ణ నీకు కాకుండా చేస్తున్నది ఆఫీసులో సుందరి కాదు, మరొక శక్తి. దాని పేరు రాణి. అంటే ఎవరో తెలుసా? రామకృష్ణ ఉంటున్న ఇంటి ఓనరు. నీకేమైనా దమ్ముంటే ఆ అమ్మాయితో పోటీపడు, నీ రామకృష్ణ గెలుచుకో.